కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో తెలంగాణలో సమీకృత భవన నిర్మాణ పనులు ఏండ్ల తరబడి నత్తనడకన సాగుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఏళ్ల తరబడి నిర్మాణ పనులు జరుగుతూ ఉండడంతో స్లాబులు లీక్ అవుతున్నాయి. గోడలకు పగుళ్లు రావడంతో సమీకృత భవన నిర్మాణం ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరే పరిస్థితి నెలకొంది. వెంటనే నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. 2018 సంవత్సరంలో ప్రారంభించినటువంటి శంకుస్థాపన చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ సమీకృత భవనాలు నేటి వరకు కూడా పూర్తి చేయకపోవడం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా మరియు అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వం నిర్లక్ష్యమా, నిధుల కొరతనా మరి ప్రభుత్వం నిర్లక్ష్యమా ఏమో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నూతన భవనాలని వెంటనే ప్రారంభం చేయాలి. ఇక్కడ ఏ విద్యార్థులైనా, రైతులైనా, ఇంకా ఏదైనా సమస్యలు, మహిళలైనా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి సిద్దిపేటకు పోవాల్సి వస్తుంది, లేదంటే గజ్వేలికి పోవాల్సి వస్తుంది. అంటే ఇట్లాంటి పరిస్థితి హుస్నాబాద్, ఇప్పుడు పోలీస్ కార్యాలయము హుస్నాబాద్కు పోవాల్సి వస్తుంది. ఒకవేళ ఈ ఐఓసీ బిల్డింగ్ ఒకే దగ్గర అన్ని కార్యాలయాలు ఏర్పడితే ప్రజల సమస్యలు తీరుతాయి.